రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చేతపడి బొమ్మేరో. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇస్లామాబాద్ శాంతి చర్చలపై అనిశ్చితి, కొత్తగా 2 డిమాండ్లను తెరపైకి తెచ్చిన ఇరాన్, పరిష్కరిస్తేనే సంప్రదింపులని స్పష్టీకరణ. ఇరాన్ వైఖరిపై ట్రంప్ మండిపాటు, చర్చలు విఫలమైతే చావు దెబ్బ తప్పదని హెచ్చరిక, హర్మూజ్ను చూసి మిడిసిపడొద్దని హితవు. శాఖల కార్యదర్శుల పనితీరుపై చంద్రబాబు అసహనం, వైఖరి మార్చుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక, జగన్ వ్యాఖ్యలు పరాకాష్ఠకు చేరాయని మండిపాటు. ప్రభుత్వం ఇచ్చిన స్థలాలు 2 ఏళ్ల తర్వాత అమ్ముకునే వెసులుబాటు, లక్షలాది మంది పేదలకు మేలు చేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం. లోక్సభ స్థానాల పెంపు ప్రతిపాదనను తప్పుబట్టిన రేవంత్, ఆదాయం ఆధారంగా సీట్లు పెంచాలని డిమాండ్, లేకుంటే ప్రజా ఉద్యమం తప్పదని వ్యాఖ్య. కాంగ్రెస్కు ప్రజలే బుద్ధి చెబుతారన్న కేసీఆర్, మోసపోయామనే భావన అన్ని వర్గాల్లో వచ్చిందని వ్యాఖ్య, వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నేతలకు సూచన. నాసా ఆర్టెమిస్ 2 మిషన్ విజయవంతం, చంద్రుణ్ణి చుట్టి వచ్చిన వ్యోమగాములు, శాండియాగో తీరంలో సురక్షితంగా ల్యాండింగ్. పశ్చిమాసియా ఉద్రిక్తతల నివారణ కోసం ఇవాళ అమెరికా, ఇరాన్ మధ్య పాకిస్తాన్లో జరిగే చర్చలపై అనిశ్చితి నెలకొంది. సంప్రదింపుల ప్రారంభానికి కొన్ని గంటల ముందు టెహ్రాన్ 2 షరతులు విధించింది. వాటిని పరిష్కరించకుంటే చర్చల్లో పాల్గొనబోమని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ తెలిపారు. మరోవైపు ఈ నెల 14న అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య చర్చలు జరగనున్నాయి. ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య ఇవాళ జరగాల్సిన శాంతి చర్చలపై నీలినీడలు కమ్ముకున్నాయి. చర్చల ప్రారంభానికి ముందు టెహరాన్ 2 డిమాండ్లను ముందుపెట్టింది. లెబనాన్పై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులు వెంటనే ఆగాలని, స్తంభింపజేసిన తమ ఆస్తుల్ని విడుదల చెయ్యాలంటూ షరతు విధించింది. ఆ 2 డిమాండ్లు పరిష్కరిస్తేనే చర్చల్లో పాల్గొంటామని తెగేసి చెప్పింది. ఈ మేరకు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ భాగం కాదని అమెరికా, ఇజ్రాయెల్ చెప్తుండగా ఇరాన్ మాత్రం అదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తోంది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల విషయమై ఇరాన్ వెనక్కి తగ్గకపోవడంతో ఇస్లామాబాద్లో ఇవాళ జరగాల్సిన శాంతి చర్చలపై అనిశ్చితి నెలకొంది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడారు. శాంతి చర్చలకు లెబనాన్ అంశం అడ్డంకి కాకూడదన్న ట్రంప్ దాడులు తగ్గించాలని సూచించినట్లు సమాచారం. బీరూట్పై ఏ దాడి చేయాలన్నా నెతన్యాహు మాత్రమే అనుమతి ఇవ్వాలని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు మిలిటరీ కమాండర్ల స్థాయిలో ఈ నిర్ణయం జరిగేది. కాగా ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడుల్లో హెజ్బొల్లా మిలిటెంట్లతో పాటు 13 మంది లెబనాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య ప్రత్యక్ష చర్చలకు ముహూర్తం ఖరారైంది. అమెరికా మధ్యవర్తిత్వంతో వచ్చే మంగళవారం వాషింగ్టన్ వేదికగా చర్చలు జరగనున్నాయి. తమ విజ్ఞప్తి మేరకు ప్రత్యక్ష చర్చలకు ఇజ్రాయెల్ అంగీకరించినట్లు లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ కార్యాలయం ప్రకటించింది. ఒప్పందం లేదా కాల్పుల విరమణ ద్వారా యుద్ధం ముగించాలని లెబనాన్ భావిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికే ఇరు దేశాల రాయబారులు అమెరికా ప్రతినిధులతో ఎజెండాపై ప్రాథమికంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. శాంతి చర్చలు విఫలమైతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ను హెచ్చరించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆయుధాలను యుద్ధ నౌకల్లో లోడ్ చేస్తున్నామని చెప్పారు. చర్చల్లో ప్రధానంగా 2 అంశాలపై అమెరికా పట్టుబట్టనున్నట్లు తెలుస్తోంది. శుద్ధి చేసిన 400 కిలోల యురేనియం అప్పగింతతో పాటు హర్మూజ్ జలసంధిని తెరవాలని డిమాండ్ చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో స్పందించిన ట్రంప్ మరో 24 గంటల్లో ఏం జరుగుతుందో తేలిపోతుందని, ఒప్పందం కుదరకపోతే శక్తివంతమైన ఆయుధాలతో ఇరాన్పై దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇరాన్ మాట మీద నిలబడదని, వారిది ద్వంద్వ వైఖరి అని మండిపడ్డారు. హర్మూజ్ జలసంధిని అడ్డుకుని ప్రపంచాన్ని బ్లాక్మెయిల్ చేయడం తప్ప ఇరాన్ దగ్గర ఏమీ లేదన్నారు. ఇరాన్
ప్రస్తుతం మనుగడలో ఉండటానికి ఏకైక కారణం ఈ చర్చలు జరిపేందుకే అని వ్యాఖ్యానించారు. యుద్ధం కంటే పబ్లిక్ రిలేషన్స్ నిర్వహించడంలోనే ఇరాన్ మేటి అని ట్రంప్ ఎద్దేవా చేశారు. ఇరాన్ సైనికంగా ఓడిపోయిందన్న ట్రంప్ చర్చల ద్వారా సానుకూల ఫలితం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. He's got a big thing. We'll find out what's going on. They're militarily defeated, and now we're going to open up the Gulf with or without them. But that'll be open. We're going to be, or the Strait as they call it, and I think it's going to go pretty quickly. And if it doesn't, we'll be able to finish it off one way or the other. It's going well. No, we're not going to let that. It's international water. If they're doing that, nobody knows if they're doing that. But if they're doing that, we're not going to let that happen. What a good deal. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నివారణే లక్ష్యంగా పాకిస్తాన్లో అమెరికాతో జరిగే శాంతి చర్చల్లో పాల్గొనేందుకు పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఖాలీబాఫ్ నేతృత్వంలోని ఇరాన్ ఉన్నత స్థాయి బృందం రాత్రి ఇస్లామాబాద్కు చేరుకుంది. వారికి రావిల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్లో పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, జాతీయ అసెంబ్లీ స్పీకర్ సర్దార్ అయాజ్ సాదిక్, ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, అంతర్గత వ్యవహారాల మంత్రి మోహ్సిన్ నఖ్వీ స్వాగతం పలికారు. ఇరుపక్షాలు నిర్మాణాత్మకంగా చర్చలు జరుపుతాయని దార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వివాదానికి శాశ్వత సుస్థిర పరిష్కారం దిశగా జరుగుతున్న ప్రయత్నాలకు సహకరించేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉందని ఆయన పునరుద్ఘాటించారు. మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సారథ్యంలోని బృందం ఇప్పటికే ఇస్లామాబాద్కు బయలుదేరింది. అమెరికా ఇరాన్ శాంతి చర్చల వేళ పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి వెళ్లింది. ప్రభుత్వ భవనాలు, విదేశీ దౌత్య కార్యాలయాలు ఉండే రెడ్ జోన్ను అధికారులు ఆధీనంలోకి తీసుకున్నారు. నగరం అంతటా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. 10,000 మందికి పైగా పోలీస్, పారామిలిటరీ సిబ్బందిని మోహరించారు. విదేశీ ప్రతినిధుల కాన్వాయ్లు నిరాటంకంగా ప్రయాణించేందుకు వీలుగా ఇస్లామాబాద్, రావిల్పిండిలలో సెలవులను పొడిగించారు. విద్యాసంస్థలు, ప్రైవేటు కార్యాలయాలు, మార్కెట్లను మూసివేశారు. చర్చలకు వేదికైన సెరెనా హోటల్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. సాధారణ అతిథులను ఖాళీ చేయించి దాని హై సెక్యూరిటీ దౌత్య మండలంగా మార్చారు. హోటల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అత్యాధునిక నిఘా పరికరాలు, స్నైపర్లను మోహరించారు. రెడ్ జోన్, విదేశీ ప్రతినిధుల బస ప్రాంతాల భద్రతను పాక్ సైన్యం, రేంజర్ల బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. అమెరికా నుంచి వచ్చిన 30 మంది సభ్యుల అడ్వాన్స్ సెక్యూరిటీ టీం ఇప్పటికే భద్రతా ఏర్పాట్లను సమీక్షించింది. అమెరికా ఇరాన్ మధ్య జరిగే ఇస్లామాబాద్ శాంతి చర్చలు కీలకమైనవని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అన్నారు. చర్చలు జరిగితే అంతా సవ్యంగా సాగుతుందని, లేదంటే సర్వనాశనం అవుతుందనే అర్థం వచ్చేలా మేక్ ఆర్ బ్రేక్ అని షరీఫ్ అన్నారు. సంప్రదింపుల ద్వారా పశ్చిమాసియా ఉద్రిక్తతల నివారణ దిశగా ఈ చర్చలు కీలక ముందడుగని పేర్కొన్నారు. తమ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన షహబాజ్, అమెరికా ఇరాన్ చర్చలకు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వడం మొత్తం ముస్లిం ప్రపంచానికి గర్వకారణమన్నారు. తన విజ్ఞప్తి మేరకు శాంతి చర్చలకు అంగీకరించినందుకు ఇరు దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. శాంతి ప్రక్రియ సఫలమయ్యేందుకు తమ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని, ఈ చర్చలు విజయవంతం అయ్యేందుకు ప్రార్థించాలని పాక్ ప్రధాని తమ దేశ ప్రజలను కోరారు. కొన్ని శాఖల కార్యదర్శులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రివర్గ భేటీలో ఆ సమావేశం ముగిశాక వివిధ అంశాలపై సహచర మంత్రులతో చర్చించి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. జగన్ నేర ప్రవృత్తి పరాకాష్ఠకు చేరిపోయిందంటూ మండిపడ్డారు. రోడ్డు ప్రమాదాలు, ఆహార కల్తీ వంటి ఘటనల్ని నిరోధించేందుకు మంత్రులు, కార్యదర్శులు బాధ్యత తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. బస్సుల ఫిట్నెస్ ను ఎప్పటికప్పుడు తనిఖీ చేసేలా, నిబంధనల్ని తప్పక అమలు చేసేలా, ప్రమాణాలు పాటించేలా చూడాలన్నారు. ఈ విషయంలో మంత్రులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కేవలం రాజకీయ నేతలుగా ఉంటే సరిపోదన్నారు. పాలనలో భాగస్వాములు కావాలని సీఎం చంద్రబాబు సూచించారు. అధికారులపైనే అన్ని వదిలేస్తామంటే కుదరదన్నారు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీలో మంత్రులు పాల్గొనాలని సూచించారు. పీఎం సూర్యఘర్ పథకం కింద 11 లక్షల దరఖాస్తులు వస్తే వాటిలో 1,14,000 మాత్రమే ఇప్పటి వరకు ప్రాసెస్ చేశారన్నారు. ఈ విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీలకు మంజూరు చేసిన 6 లక్షల కనెక్షన్లను 3 నుంచి 4 నెలల్లో పూర్తి చేయాలన్నారు. జల సంరక్షణ కార్యక్రమాన్ని మంత్రులు, కలెక్టర్లు మిషన్ మోడ్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు కోరారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ప్రజల సంతృప్తి శాతం ప్రస్తుతం 72 నుంచి 73 వరకు ఉందని, ఈ ఏడాది అది 80 నుంచి 90% చేరాలన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటు ఆమోదించిన తర్వాత పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించాలని సీఎం సూచించారు. టీడీపీ ప్రభుత్వం మహిళాభ్యున్నతికి చేపట్టిన అనేక చర్యల్ని ప్రజలకు వివరించాలన్నారు.
కొన్ని శాఖల కార్యదర్శులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రివర్గంతో పాటు శాసనసభ సమావేశాల్లో వివిధ అంశాలు చర్చకొచ్చినప్పుడు అందుబాటులో ఉండడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదివరకు కార్యదర్శులు మంత్రులతో కూర్చొని అవసరమైన క్లారిఫికేషన్లు ఇస్తుండేవారని గుర్తు చేశారు. కొందరు కార్యదర్శులైతే వారి శాఖలకు సంబంధించి కేబినెట్లో చర్చించాల్సిన అంశాల్ని కూడా గడువులోపు పంపడం లేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబినెట్ సమావేశానికి ముందు రోజు వరకు సంబంధిత మంత్రికి ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. ఇది పద్ధతి కాదన్న సీఎం అలాంటి వాళ్లంతా తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. కేబినెట్ అజెండా ముందే మంత్రులకు ఎందుకు పంపలేదని సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావును సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. గత కేబినెట్ సమావేశం అజెండా ముందే లీక్ కావడంతో ఇప్పుడు ముందు రోజు రాత్రి పంపించామన్నారు. మంత్రులకు ముందుగా అజెండా ఇవ్వకపోతే ఎలా సిద్ధమవుతారని ప్రశ్నించారు. కేంద్రంలో ఎలా చేస్తున్నారని ఐటీ కార్యదర్శి కాటమనేని భాస్కర్ను అడిగారు. ముందు రోజే ఇస్తున్నారని చెప్పడంతో ఇక్కడ అదే విధంగా చెయ్యాలని చంద్రబాబు సూచించారు. మంత్రి లోకేష్ జోక్యం చేసుకుని VPN ద్వారా పంపితే లీక్ బెడద ఉండదని, ఎవరైనా బయటి వారికిస్తే కనిపెట్టొచ్చని తెలిపారు. కేబినెట్ సమావేశానికి ముందే ఎజెండాను లీక్ చేయడం సరికాదని మంత్రులకు సీఎం క్లాస్ తీసుకున్నారు. ABN ఆంధ్రజ్యోతి MD రాధాకృష్ణను ఉద్దేశించి జగన్, ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వైసీపీ అధికారంలోకొస్తే కొత్త పలుకు ఉండదు, ఏ పలుకు ఉండదు అని చేసిన హెచ్చరికలు కేబినెట్లో ప్రస్తావనకొచ్చాయి. మంత్రులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎప్పటికప్పుడు నిజాలు తెలియజేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఉత్తమ పరిపాలనా విధానాల్ని అధ్యయనం చేసేందుకు 8 మంది మంత్రులు త్వరలో సింగపూర్ వెడుతున్నట్లు తెలిపారు. పేద ప్రజలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వం ఇచ్చిన స్థలాలను 2 ఏళ్ల తర్వాత పేదలు అమ్ముకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఏపీ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. దీనివల్ల లక్షల మంది పేదలకు ప్రయోజనం కలగనుంది. నెంబర్ 84 రెవెన్యూ శాఖ డేటెడ్ 24/2/23లో పట్టా మంజూరు తేదీ నుండి 10 సంవత్సరాల తర్వాత అన్యాక్రాంత హక్కులు లభిస్తాయనే నిబంధన స్థానంలో 2 సంవత్సరాల తర్వాత అన్యాక్రాంత హక్కులు లభిస్తాయి అని మార్చడం. జీవోఎంఎస్ నెంబర్ 84 ప్రకారం 22A కింద నిషేధిత ఆస్తులుగా నోటిఫై చేసిన ELC భూముల రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు గడువును 31/12/2026 వరకు పొడిగించడానికి ఆమోదం. లోక్సభ నియోజకవర్గాల పెంపుపై కేంద్ర ప్రభుత్వం మొండిగా ముందుకు వెళితే ప్రజా వ్యతిరేకత తప్పదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. CWC సమావేశంలో పాల్గొన్న తర్వాత ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఉత్తర దక్షిణాదిల మధ్య అంతరం లేకుండా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కోరారు. రాష్ట్రాల ఆదాయం ఆధారంగా సీట్లు పెంచాలని సీఎం డిమాండ్ చేశారు. జీవన్ రెడ్డిని అవమానించారని కేటీఆర్ చేసిన విమర్శలపై మండిపడ్డ రేవంత్ రెడ్డి సీనియర్లను గౌరవించే చరిత్ర బీఆర్ఎస్కే లేదని చురకలు వేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే నియోజకవర్గాల పునర్విభజనపై ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు. ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న తర్వాత సీఎం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. డీలిమిటేషన్ పై ఇండి కూటమి పార్టీలతో చర్చించాలని CWC నిర్ణయించిందన్నారు. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న 50% పెంపులోనే మోసం ఉందన్నారు. ఉత్తరప్రదేశ్లో 80 సీట్లుంటే అవి 120కి పెరుగుతాయన్నారు. తమిళనాడు, కేరళ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో 50% చొప్పున పెంచినా ఇప్పుడున్న అంతరం తగ్గకపోగా మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో 135 ఉన్న పార్లమెంటు సీట్లు 195కు పెరుగుతాయన్నారు. అదే సమయంలో ఉత్తర భారతంలో సీట్లు 600కు పైగా చేరుతాయన్నారు. ఉత్తరప్రదేశ్లో 120 స్థానాలు పెరిగితే బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లోనూ అదే స్థాయిలో పెరుగుతాయన్నారు. ఈ 4-5 రాష్ట్రాల్లో గెలిచి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ వ్యూహంగా కనిపిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్థిక అంశాల్లో ఉత్తర దక్షిణాదిల మధ్య ఇప్పటికే ఉన్న అంతరాన్ని ఇప్పుడు రాజకీయంగానూ తీసుకురావడానికి బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ల పేరుతో అనేక విషయాలను ముడిపెట్టి రాజకీయంగా ప్రయోజనం పొందాలని బీజేపీ ప్రయత్నిస్తోందని రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. ప్రస్తుతం ఉన్న 543 సీట్లలోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయవచ్చన్నారు. రాష్ట్రం యూనిట్ గా జనాభా లెక్కల సేకరణ జరుగుతోందని, ప్రస్తుతమున్న సాంకేతికతతో 6 నెలల్లో ప్రతి రాష్ట్రంలో లెక్కలు సేకరించవచ్చన్నారు. తెలంగాణలో కుల జనగణనంతా 5 నెలల్లోనే పూర్తి చేసి చూపించామని గుర్తు చేశారు. డిసెంబర్ నాటికి మొత్తం ప్రక్రియ పూర్తవుతుందని, అప్పటిదాకా ఆగలేనంత కష్టం ఏమొచ్చిందని రేవంత్ రెడ్డి నిలదీశారు. ఉత్తరాదితో పాటు దక్షిణాదిని బీజేపీ సమంగా చూడాలంటే ఆర్థిక ప్రతిపాదనను పరిగణలోకి తీసుకోవచ్చని రేవంత్ రెడ్డి అన్నారు. ఎక్కువ ఆదాయం ఇచ్చే రాష్ట్రాల్లో అంతే మోతాదులో సీట్లు పెరిగితే ఆ ప్రాధాన్యత వేరే ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆర్థిక రాజధానులు అన్ని దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయని, రాజకీయ రాజధానులు మాత్రం ఉత్తర భారతంలో ఉన్నాయని రేవంత్ రెడ్డి చెప్పారు. అందుకే ఇంత వివక్ష చూపుతున్నారని విమర్శించారు. 50% పెంపు వల్ల దక్షిణాది రాష్ట్రాలకు
రాబోయే ఇబ్బందులను సిడబ్ల్యూసీ భేటీలో వివరించినట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. డీలిమిటేషన్ పై ఎన్డీఏ సర్కార్ ఇదే విధంగా మొండిగా వెళ్తే వ్యవసాయ చట్టాల మాదిరిగా వెనక్కి తీసుకోవాల్సి వస్తుందన్నారు. ప్రజలు ఎదురు తిరిగితే ఎలా ఉంటుందో తెలుస్తుందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల్లో దక్షిణాది రాష్ట్రాలకు తగిన ప్రాధాన్యం ఉండేదన్నారు. ముఖ్యమైన 10 శాఖల్లో కనీసం 4 కీలక శాఖలు దక్షిణ రాష్ట్రాలకు ఇచ్చేవారని తెలిపారు. ఇప్పుడు ఎంతమంది మంత్రులు దక్షిణాది నుంచి ప్రాధాన్యత శాఖల్లో ఉన్నారో చెప్పాలని రేవంత్ రెడ్డి నిలదీశారు. రాహుల్ గాంధీ గద్దర్ని కలిశారని అమిత్ షా పార్లమెంట్లో చెప్పారని, ఆయన్ను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా కలిశారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆ విషయం తెలియక అమిత్ షా విమర్శలు చేసి ఉంటారని అన్నారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ లో అన్యాయం జరిగిందని కేటీఆర్ ముసలి కన్నీరు కారుస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సీనియర్ నేతలను అవమానించారని కేటీఆర్ చేసిన విమర్శలను రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు. ఆలె నరేంద్ర, విజయశాంతి, ఈటెల రాజేందర్ వంటి వారిని కేసీఆర్ అవమానించిన తీరు కేటీఆర్ కు తెలుసో లేదోనని అన్నారు. సీనియర్ నేతలు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు వంటి నేతలు ఓడిపోతే కనీసం వారి వైపు కూడా చూడలేదన్నారు. సవిత ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, కందాల ఉపేందర్ రెడ్డి సహా పలువురిని పార్టీలో చేర్చుకున్నారని, ఆ తర్వాత వీరి చేతిలో ఓడిపోయిన బీఆర్ఎస్ నేతలను కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. పొన్నాల లక్ష్మయ్యని పార్టీలో చేర్చుకున్న రోజు కేటీఆర్ చెప్పిన మాటలు అంతా మర్చిపోయారన్నారు. ఇప్పుడు పొన్నాల లక్ష్మయ్య ఎక్కడ ఉన్నారో తెలుసా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నట్లు సమాచారం. కాంగ్రెస్ చేతిలో మోసపోయామనే భావన ప్రజల్లో వచ్చిందని అన్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి తనను కలిసిన సందర్భంగా పార్టీ నేతలతో వివిధ అంశాలపై కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణలో స్థిరాస్తి రంగం దెబ్బతిందని, భూముల ధరలు పడిపోయాయని అన్నట్లు సమాచారం. బీఆర్ఎస్ హయాంలో రైతులు సంతోషంగా ఉండేవారన్న కేసీఆర్ దూరదృష్టితో ఆలోచించి రైతు బంధు సహా అనేక పథకాలు అమలు చేశామని పేర్కొన్నట్లు తెలుస్తోంది. సుదీర్ఘ కసరత్తు చేసి కాళేశ్వరం నిర్మాణం చేపట్టామని, ఎప్పటికైనా తెలంగాణకు ఆ ప్రాజెక్టే శ్రీరామ రక్ష అని అన్నట్లు సమాచారం. కనీసం ఎరువులు సరిగ్గా లేక రైతులు ఇబ్బందుల పాలవుతున్నారని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 20న జీవన్ రెడ్డి చేరిక సందర్భంగా జరిగే జగిత్యాల బహిరంగ సభలో పాల్గొని రైతుల గురించి మాట్లాడతానని కేసీఆర్ అన్నట్లు సమాచారం. వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే పోలీసులు, జిల్లా కలెక్టర్ స్పందించలేదని ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. పటాన్చేరు ప్రభుత్వ పాఠశాల భవనం కూల్చివేతకు బాధ్యులైన వారిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజలెవరూ కూడా ఫిర్యాదు చేయకుండా కొన్ని అదృశ్య శక్తులు వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. పోలీసు వ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్న ఎంపీ రఘునందన్ రావు బాధ్యులపై చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. వందల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూముల్ని బాజాబ్తా జేసీబీలు, ఇటాచీలు తెచ్చి కూలగొడితే కళ్ళుండి చూస్తూ కూడా మౌనంగా ప్రేక్షక పాత్ర వహిస్తే 4 రోజుల తరువాత తప్పనిసరి పరిస్థితులలో ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కి రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్ని SHO పటాన్చేరు గారికి ఇవ్వడం జరిగింది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, రెవెన్యూ యంత్రాంగం అంతా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఆ భూమి ఎవరిదో ఇయ్యాల దాకా కలెక్టర్ గారికి ఇంకా నివేదిక పోతలేదు, పాపం కేసు నమోదు అయితలేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో వాహనాలను సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. అందుకోసం రవాణా శాఖలోని 148A నిబంధన అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మద్యం సేవించి వాహనం నడుపుతున్న వ్యక్తిని ప్రాసిక్యూషన్ చేయాల్సి వస్తే 3 రోజుల్లో అభియోగపత్రం దాఖలు చేయాలని హైకోర్టు పేర్కొంది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వాహనాన్ని సీజ్ చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన కేసులో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మోటారు వాహనాల చట్టం ప్రకారం మద్యం సేవించి నడుపుతున్నారనే కారణంతో వాహనాన్ని సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవి వేణుగోపాల్ స్పష్టం చేశారు. మద్యం మత్తులో ఉంటే వాహనం నడపడానికి అనుమతించరాదని సూచించారు. అతని వెంట మరో వ్యక్తి మద్యం సేవించకుండా ఉంటే అతనికి వాహనం అప్పగించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరూ లేకపోతే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలని న్యాయమూర్తి సూచించారు. ఎల్పీజీ సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. పీఎన్జీ కనెక్షన్లు తీసుకునే దీపం 2 పథకం లబ్ధిదారులకు సబ్సిడీని విస్తరించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పీఎన్జీ సబ్వెన్షన్ స్కీమ్ కింద ఏడాదికి 2400 రూపాయల సబ్సిడీ ఇస్తారు. నేరుగా లబ్ధిదారుని ఖాతాలో ఆ మొత్తం జమ చేస్తారు. స్వచ్ఛమైన, సురక్షితమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారేందుకు ప్రోత్సాహకంగా ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది. 2 నెలలకు ఒకసారి మొత్తం 6 విడతల్లో నగదు చెల్లింపు చేయనున్నారు.
రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు మరో విమాన సర్వీస్ ప్రారంభమైంది. ఫ్లై 91 విమానయాన సంస్థకు చెందిన విమానం రాజమహేంద్రవరం విమానాశ్రయంలో ల్యాండింగ్ కాగానే వాటర్ సెల్యూట్తో సంప్రదాయ స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రుడా చైర్మన్ వెంకటరమణ చౌదరి, విమానాశ్రయం డైరెక్టర్, మేనేజర్ జగన్మోహన్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్త విమాన సర్వీస్ ప్రతిరోజు మధ్యాహ్నం 12:40కి చేరుకుని తిరిగి 1:05 హైదరాబాద్ బయలుదేరుతుంది. ఈ నెల 17 నుంచి ఇదే ఎయిర్లైన్స్ మరో సర్వీసును ప్రారంభించనుంది. గూగుల్ డేటా సెంటర్కు భూములిచ్చిన రైతులు నష్టపరిహారం విషయమై ఆందోళన అవసరం లేదని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని భరోసా ఇచ్చారు. విశాఖలోని తన క్యాంపు కార్యాలయంలో తర్లువాడ రైతులతో ఆయన సమావేశమయ్యారు. గూగుల్ డేటా సెంటర్ కోసం భూములిచ్చిన రైతుల పట్ల సీఎం చంద్రబాబు సానుకూలంగా ఉన్నారని ఎమ్మెల్యే గంటా తెలిపారు. పరిహారం పెంపు విషయంలో ఉదారంగా వ్యవహరించారని చెప్పారు. సమాచార లోపం కారణంగా రైతులు ఆందోళనకు గురై పనులు ఆపారని ఎమ్మెల్యే గంటా పేర్కొన్నారు. డి పట్టా మాదిరిగా జరాయితీ భూములకు పరిహారం ఇవ్వడంపై వ్యక్తమవుతున్న అభ్యంతరాలపై సీఎంతో చర్చించి న్యాయం జరిగేలా చూస్తానని ఎమ్మెల్యే గంటా హామీ ఇచ్చారు. అర్ధ శతాబ్దం తర్వాత చంద్రుడి చెంతకు నాసా చేపట్టిన మిషన్ విజయవంతమైంది. ఆర్టెమిస్ 2లోని 4 వ్యోమగాములు సురక్షితంగా తిరిగి వచ్చారు. ఒరాయన్ క్యాప్సూల్ క్షేమంగా దిగడంతో ఉత్కంఠభరితంగా సాగిన 10 రోజుల అంతరిక్ష యానం ముగిసింది. గంటకు 38,367 కిలోమీటర్ల వేగంతో క్యాప్సూల్ భూ వాతావరణంలోకి ప్రవేశించింది. అప్పుడు గాలి రాపిడి వల్ల క్యాప్సూల్ వెలువల ఉష్ణోగ్రత 3,000 డిగ్రీల సెల్సియస్కు చేరుకోవడంతో పారాచూట్లతో వేగాన్ని క్రమంగా తగ్గించారు. తెల్లవారుజామున 5:38 శాన్ డియాగో తీరానికి సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో ఒరాయన్ క్యాప్సూల్ ల్యాండ్ అయ్యింది. అప్పటికే సిద్ధంగా ఉన్న అమెరికా నౌకాదళానికి చెందిన యుఎస్ఎస్ జాన్ పి ముర్తాలోని నాసా రికవరీ టీం, నేవీ డైవర్లు సహాయక చర్యలు చేపట్టారు. పారాచూట్లను వేరు చేసి వ్యోమగాములను క్యాప్సూల్ నుంచి బయటకు తీసుకొచ్చారు. యుద్ధ నౌకలు వ్యోమగాములకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వ్యోమగాములు 4,06,771 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఎవరూ చూడని చంద్రుడి అవతలి అందాలను వీక్షించారు. జాబిల్లి అద్భుతమైన చిత్రాలను కెమెరాలు, ఫోన్లలో బంధించారు. ఈసోఫేగస్ క్యాన్సర్పై సమాజం మొత్తం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సినీ నటుడు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ అన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సిల్వర్ జూబ్లీ వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్లో అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ డిసీజెస్ ఆఫ్ ద ఈసోఫేగస్, బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించిన ఈ సదస్సులో దేశం నలుమూల నుంచే కాకుండా విదేశాలకు చెందిన సుమారు 150 మందికి పైగా క్యాన్సర్ వ్యాధి నిపుణులు పాల్గొన్నారు. అన్నవాహిక క్యాన్సర్ అత్యంత ప్రమాదకరమైనదని అవగాహన కల్పించడం ద్వారా రోగుల ప్రాణాలు కాపాడొచ్చని బాలకృష్ణ చెప్పారు. అన్నవాహిక క్యాన్సర్ వ్యతిరేక పోరాటంలో భారత్ను ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ఈ సదస్సు దోహదం చేస్తుందన్నారు. 2 రోజుల ఈ సదస్సు అన్నవాహిక క్యాన్సర్ చికిత్సలో కొత్త ఒరవడిని సృష్టిస్తుందని బసవతారకం హాస్పిటల్ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు నారా బ్రాహ్మణి అభిప్రాయపడ్డారు. For a quarter of a century, the institution has stood on a singular belief that the world-class cancer treatment must not be a privilege of the few, but an accessible right for every Indian. Our pursuit of research has never been forced or performative. It has been organic, purposeful and deeply intertwined with our clinical mission. Because when evidence drives practice, patients receive not just treatment, they receive the best possible chance at life.